ప్రాతకాలంలో గాయత్రి, మధ్యాహ్న కాలంలో సావిత్రి, సాయంకాలంలో సరస్వతి అంటున్నాం. 3 గాయత్రి యొక్క రూపములే. కనుక ఓంకారానికి, ఈ యజ్ఞములకు, స్వాహా స్వధలకన్నిటికీ మూలమెవరు? వేదజనని. వేదమంటూ ఉంటేనే కదా ఓంకారం అంటే ఏమిటో, స్వాహ అంటే ఏమిటో, స్వధ అంటే ఏమిటో, యజ్ఞం అంటే ఏమిటో తెలిసింది. కనుక ఈ స్వాహ స్వధ యజ్ఞ స్వర మాత్రలతో కూడిన ఓంకారం అంటే మూలమైన వేదజననువు నువ్వే. ఆ నిన్ను సావిత్రి అంటారు. అంటే ఇప్పుడు స్తుతిస్తున్నది ఎవరిని? అయ్యా నాకు దుర్గాదేవి కాదు కానీ గాయత్రి గురించి చెప్పండి అన్నాడు ఇక్కడ. ఆవిడే గాయత్రి ఇక్కడే చెప్తున్నాడు. ఇక్కడ మనం అజ్ఞానం చేత గాయత్రి, లలిత, దుర్గా, లక్ష్మి వేరు వేరు అనుకుంటున్నాం కానీ అంతా ఒకే చిచ్చక్తి అని చెప్తాం దేవి మహాత్మ్యం చూడండి. కనుక చండీ సప్తశతి వేరు, గాయత్రి విద్య వేరు కాదు. గాయత్రియే ఆ తల్లి దేవి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. మొదటి 2 శ్లోకములు పూర్తయ్యాయి. త్వయే తద్ధార్యతే విశ్వం, త్వయే తత్సృజ్యతే జగత్, త్వయే తత్పాల్యతే దేవి, త్వమత్స్యంతే చ సర్వదా. అసలు ఈ జగత్తుని పట్టి నడిపిస్తున్నావు నువ్వు తల్లి. పట్టుకున్నావు నువ్వు. పట్టుకోవడమే కాదు, సృష్టిస్తున్నావు నువ్వు. సృష్టించడమే కాదు, పాలిస్తున్నావు నువ్వు. పాలించడమే కాదు, చివరికి లోపలికి లాగేసుకుంటున్నది నువ్వే. కనుక అమ్మవారంటే ఎవరు? సృష్టి స్థితి లయలు 3 చేస్తున్న తల్లి, 3ంటికి ఆధారమైన తల్లి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎలాగైతే భూమి యందే ఒక చెట్టు పుట్టి పెరిగి భూమిలో లీనమైపోతుందో, అదేవిధంగా అమ్మ నుంచి పుట్టి, అమ్మ నుంచి పెరిగి అమ్మలో లీనమైపోతుంది. పుట్టి పెరిగి లేమవడానికి కూడా అమ్మయ్యే కారణము. అందుకే అమ్మవారంటే ఎవరు? సృష్టి స్థితిలయ కారణి. తర్వాత మాట, విశిష్టౌ సృష్టి రూపాత్వం స్థితి రూపాచ పాలని తథా సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయే. సృష్టించేటప్పుడు సృష్టి రూపంగా నువ్వే వస్తావు, స్థితి రూపంగా నువ్వే పాలన చేస్తావు, సంహార రూపునిగా నువ్వే లయం చేసుకుంటావు. ఇది తెలిసాక అమ్మ తప్ప అన్యము లేదు, అమ్మ సామాన్యురాలు కాదు అని తెలుస్తుంది ఇక్కడ. మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహాచ భవతి మహాదేవి మహాసురీ. ఇప్పుడు ఎన్నొచ్చే చూడండి, నేను చదివినట్లు జాగ్రత్తగా వింటే. మహావిద్యా, నేను వీటికి పెద్ద వ్యాఖ్యానించాను. ఎందుకు? ఇప్పటికే నిద్ర వస్తుంది కనుక కాదు. నేను చెప్పుకున్నాం, మహావిద్యవు నువ్వు, గొప్పదైన జ్ఞానము నీ స్వరూపం. మహామాయ, ఆ విద్య తెలియకుండా కప్పేసే మాయవి నువ్వే. మహామేధ, అది తెలుసుకోవడానికి కావలసిన బుద్ధిశక్తివి నువ్వే తల్లి. మహామేధ, మేధస్సు అంటే బుద్ధిశక్తి. ఎవరికి ఏ బుద్ధిశక్తి ఉందన్న అమ్మవారి యొక్క వెలుగే. మహామేధ అంటే అమ్మని తెలుసుకోగలిగిన మేధస్సు, అది ఆవిడ స్వరూపమే. మహాస్మృతి, గుర్తుపెట్టుకునే శక్తి కూడా నువ్వే అన్నారు. ఇక్కడ మహామేధ మహాస్మృతి అంటే ఏంటో తెలుసా? మనకి ఒక మేధస్సు ఉంది, మనకు స్మృతి ఉంది. ఇక్కడున్న అందరికీ ఉందండి, కొందరికే కాదు. మీ అందరికీ చెప్తే అర్థమవుతుందండి మేధస్సు ఉన్నట్టే. స్మృతి అంటే జ్ఞాపకం. జ్ఞాపకం రూపంలో అమ్మవారే ఉన్నారు మనలో. లేకపోతే పొద్దున్న నిద్రలేవగానే పక్కవాడిని నా పేరేంటండి అని అడుగుతున్నామా? మన పేరేంటో మనకు గుర్తుంది. ఆ గుర్తుపెట్టుకునే శక్తి ఎవరు? స్మృతి. స్మృతి అయితే మరి మహాస్మృతి అంటే ఏంటో తెలుసా? ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మహామేధ మహాస్మృతి అంటే ఇంత ప్రపంచం నడపాలి అంటే, మీరు ఒక పని చేయాలంటే మీకు తెలివితేటలు ఉండాలి. మరి ఇంత ప్రపంచం నడపాలంటే భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. ఆ అన్ని తెలివితేటలు కలిపితే మహామేధ. మరి ఎంత గుర్తుపెట్టుకుంటాడు, మనం మర్చిపోతాం కానీ అన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఏ కర్మ చేసినందుకు ఎవడికి ఏమి ఇవ్వాలి, ఈ కర్మ చేసిన వాడు వీడు, ఆ కర్మ చేసిన వాడు వీడు, వీడికి వాడికి పూర్వజన్మల్లో ఏ బంధం ఉంది, మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక దగ్గర తెస్తాడు. ఇంత సిస్టమ్ నడపాలంటే ఎన్ని గుర్తుపెట్టుకోవాలంటే మహానుభావుడు. కనుక ఆయన గొప్ప తెలివితేటలు ఉన్నాయి. ప్రతి వాడి కర్మ గుర్తుంది అంటే ఆ గుర్తు పెట్టుకునే భగవత్ శక్తి పేరు మహాస్మృతి. ఇప్పుడు అర్థమైంది కదా. ఆయన దగ్గర మహాస్మృతి ఉంటే మన దగ్గర కాసింత ఇస్తాడు అప్పుడప్పుడు. అది ఇస్తేనే మనం బ్రతుకు. ఎందుకంటే అది పెద్ద ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లాంటిది, ట్రాన్స్ఫార్మర్. మన ఇంట్లో పెట్టుకున్న కనెక్షన్ లాంటి వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇంటి కనెక్షన్కి మూలం ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్లో అంత ఉంది. ఇంకా చెప్పాలంటే గ్రిడ్ అండి. ఇంకా చెప్పాలంటే గ్రిడ్ ఒకటి ఉంటుంది, అక్కడ ఉంది ఎలక్ట్రిసిటీ. మన ఇళ్ళందరికీ వస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ మనకు అబ్బో అదే పెద్దది. కానీ ఇంత ఎలక్ట్రిసిటీకి మూలం అక్కడ గ్రిడ్ ఒకటి ఉంది. ఆ గ్రిడ్ ఇన్నిటికీ మూలం. అలాగే ప్రపంచం అంతా ఇల్లు లాంటిదైతే గ్రిడ్ పరమేశ్వరుడు. ఆయన దగ్గర ఉన్న శక్తి ఇంటికి లేదా ఒంటికి సప్లై అవుతుంది. అక్కడ సప్లై కట్ అయితే ఇక్కడ కట్టు తెలుసుకోండి. ఇక్కడ కట్ అయినా అక్కడ ఉంటుంది. తెలుసుకుంటూ ఉంటే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ అయితే అక్కడ ఉన్నది మహాస్మృతి, గ్రిడ్లోది. ఇక్కడ ఉంది స్మృతి. అక్కడ ఉంటే కానీ ఇక్కడికి రాదు కనుక మహాస్మృతిని ప్రార్థిస్తే మనకు కొంచెం వస్తుంది. తెలుసుకోండి. ఇక్కడ ఇవాళ మీరు చాలామంది సెల్ ఫోన్లు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారు. మరి ఛార్జ్ చేయాలంటే పొద్దున్న ఎంతసేపు పట్టుంటారు? ఎలక్ట్రిసిటీలో పెడితే కదా ఛార్జ్ అయింది. అలా మన బాడీలో అంతటికి ఛార్జ్ అవుతుంది. ఇక్కడ దానికి శక్తినిచ్చేది అసలు శక్తి, అది మహాస్మృతి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఎన్నొచ్చాయో నేను ఒక్కసారి చెప్తాను, వినండి. మహా విద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి,
ఇవన్నీ విన్నాక బయటకు వస్తే తప్పకుండా అన్నిలో ఒక మాట అంటారు నాతో, ఈసారి కథలు ఎక్కువ కాలేదండి, ఎక్కువ తత్వం అయిపోయిందండి అంటారు కదా. ఎప్పుడు కథలేనా? పెట్ట కథలే చెప్పుకుంటే పెట్టల్లా బతికేస్తున్నాం. దాంట్లో ఉన్న అసలైన గట్టితనం చెప్పుకోవడానికి మన ప్రయత్నం. పైన ఎక్కడి నుంచో తెచ్చి చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నదే వ్యాఖ్యానిస్తున్నాను. కావలసింది ఏంటంటే ఇక్కడ ఒకటి అర్థమైతే చాలు. ఒక పాఠం నేర్చుకోవడానికి ఎంత ఏకాగ్రత ఉండాలో హిందూ ధర్మం నేర్చుకోవడానికి కూడా అంత ఏకాగ్రత ఉండాలి. ఎందుకంటే ఒక పాఠం జ్ఞానం ఇస్తుంది కనుక అటెంటివ్గా నోట్స్ రాసుకుంటాం, క్లాస్ పైకి వస్తాం. అలాగే జ్ఞానాన్ని కూడా అంత అటెన్షన్తో వినాలి. ఇది జ్ఞానం. హిందూ మతం అంటే నథింగ్ బట్ జ్ఞానం. ప్రపంచం మొత్తం మీద జ్ఞానం కలిగిన మతం హిందూ మతం తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆ జ్ఞానం ఇక్కడ చూపిస్తున్నాడండి. అందుకే మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ. మరి ప్రపంచమంతా ఇంత మోహం పెట్టాలంటే ఆయన దగ్గర అంతుంది. సర్వమోహకారకుడు మహామోహ ఆవిడే. అంతేకాదు మహాదేవి, ఆవిడ గొప్ప దేవి. అంతే కదా, మహా అసురి, ఈ పదం బలి కొట్టాడండి. మహాసురి అంటే గొప్ప దేవతాశక్తి, మహా అసురి గొప్ప రాక్షసశక్తి కూడా ఆవిడేట. అంటే రాక్షస ఆవిడే, దేవి ఆవిడే. అదేంటండి రెండు ఆవిడేనంటే అంతే. మరి రాక్షసుల్లో మాత్రం శక్తి లేదు, శక్తి ఆవిడేగా. ఆలోచించండి ఇక్కడ. అందుకే మహాదేవి, మహాసురి, ఈ రెండు నువ్వే. ఇప్పటికి ఎన్ని వచ్చాయో సరిగ్గా లెక్క పెట్టండి. మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, మహాదేవి, మహాసురి. ఎన్ని? ఇదే సప్తసతి అంటే ఇదే తెలుసుకోండి ఇక్కడ. అదే సప్తశతి 700, సప్తసతి 7 సతులు. 7 సతులే ఇక్కడ చెప్పబడ్డారు. ఇది గొప్ప విషయం. ఇలా ఒక్కొక్క భాగంలో 7 సతులను తీశారు. మొత్తం 3 చరిత్రల్లో 7 సతులు వస్తారు. అది సప్తసతి, విశేషమైన విషయం. సప్తసతులు. ఈ సప్తసతుల్ని గట్టిగా పట్టుకుంటే అసురశక్తి ఆవిడే, దేవతాశక్తి ఆవిడే కనుక ఆవిడ గట్టిగా పట్టుకుంటే, అమ్మ అసురశక్తి నువ్వే కానీ అది మా పట్ల ఉంచకు, తీసేయి, దేవశక్తిని ఇవ్వమ్మని అడగచ్చు. మోహము నీదే, మోక్షము నీదే కనుక మోహం తీసి మోక్షం ఇవ్వచ్చని అడగచ్చు. అంతేగాని ఈ డిపార్ట్మెంట్ నాది కానీ ఆ డిపార్ట్మెంట్ నాది కాదంటే వాడితో మహాప్రమాదం. అంతే కదా, వీడి దగ్గరికి వెళ్ళాలి, వాడి దగ్గరికి, ఇద్దరి దగ్గరికి తిరగాలి. 2 డిపార్ట్మెంట్లు ఆవిడదే అనుకోండి, బాధ లేదు. తీయాల్సింది తీస్తుంది, ఉంచాల్సింది ఉంచుతుంది, అంత హ్యాపీ మనకి. అదే మహామోహ, మహావిద్య రెండు నువ్వే, మహాదేవి, మహాసురి. ఎంత బాగుందండి ఇక్కడ. అందుకు ఈ శ్లోకం ఎంత విశేషమైన అంశంతో నడుపుతున్నాడు చూడండి. ప్రకృతిస్త్వం హి సర్వస్య గుణత్రయ విభావని. నువ్వు ప్రకృతివి. ఎంత మాట చెప్పారు ఇక్కడ. ప్రకృతి. ఒక నాస్తికుడిని ఒకటి ప్రశ్న వేసేట, ఏమంటే దేవుడు లేడు, దేవుడు లేడు అంటున్నావు కదా, మరి సకాలానికి సూర్యుడు ఎలా వస్తున్నాడు, సకాలానికి అస్తమిస్తున్నాడు ఎలాగా, ఋతువులు సకాలానికి ఎలా వస్తున్నాయి, నువ్వు ఇలా నడుస్తున్నావంటే ఎవరి కారణము అంటే వాడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? ఇట్ ఇస్ నేచర్ అండి అన్నాడు. ఇక్కడ ఆ నేచర్నే మేము భగవంతుడు అంటామయ్యా అన్నాం మనం. అంతే, ఇంకేముంది ఇక్కడ. నేచర్కి తెలుగులో ఏమంటారు సంస్కృతంలో? ప్రకృతి. ఆ ప్రకృతివు నువ్వు అన్నారు ఇక్కడ. ఆ ప్రకృతి అది ఎవడు మార్చలేడు. కన్ను చూస్తుంది, అది ప్రకృతి. కాళ్ళు నడుస్తుంది, అది ప్రకృతి, ఎవడు మార్చలేడు. సూర్యుడు వెలుగునిస్తాడు, అది ప్రకృతి. భూమి పంటనిస్తుంది, అది ప్రకృతి. నీళ్లు ప్రవహిస్తాయి, ప్రకృతి. గాలి వీచుతుంది, ప్రకృతి. ఆ ప్రకృతి అమ్మ, మరొకటి కాదు.